అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. నాకు చాలా కాలంగా ఒక అనుమానం అండి. పొద్దున కూడా నా బీసీఆర్ టాక్స్ ఛానల్లో ఒక వీడియో చేశాను దీని గురించి. దాంట్లో కొంచెం రీచ్ తక్కువ కాబట్టి మళ్ళీ ఈ ఛానల్లో కూడా చేస్తున్నాను. ఇంకా కొద్ది రోజులు ఇదే ప్రశ్న నేను అడుగుతూనే ఉంటాను. చాలా పార్టీలు చూస్తుంటాం మనం దేశవ్యాప్తంగా. రాష్ట్రంలో కూడా అనేక పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది, ఇంకా ప్రజాశాంతి పార్టీ ఉంది, ఉభయ కమ్యూనిస్టులు ఉన్నారు, ఇంకా చిన్న చితకా పార్టీలు, పిరమిడ్ పార్టీ, ఏదేదో పార్టీలు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒకటి చేపడతారు. ఘనంగా బాగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. కొన్ని కౌంటర్లు ఓపెన్ చేస్తారు. అది 100 రూపాయలు పెట్టుకోవచ్చు, 500 పెట్టుకోవచ్చు, 5000 పెట్టుకోవచ్చు. అది వేరే ఆ పార్టీ యొక్క నిర్ణయం. తెలుగుదేశం పార్టీ అయితే చాలా గొప్పగా చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఆ మెంబర్షిప్ తీసుకుంటారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు కొంత ఇన్సూరెన్స్ ఏదో కొన్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ 12 ఏళ్ళగా చూస్తున్నా నేను వైఎస్ఆర్సీపీ అనేది అసలు సభ్యత్వం ఎప్పుడన్నా తీసుకోమని చెప్పడం కానీ, ఆ సభ్యత్వానికి సంబంధించి ఒక కార్యక్రమం నిర్వహించడం కానీ నేనైతే ఇంతవరకు చూడలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారికైనా సభ్యత్వం కార్డు ఉందా? నాకు అనుమానం. చాలామంది రెచ్చగొడుతుంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, కానీ వీళ్ళకన్నా కనీసం సభ్యత్వం ఉందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేస్తారు? సభ్యత్వం తీసుకోవడంతో వాళ్ళ సోషల్ మీడియాలో ఘనంగా పోస్ట్ చేస్తారు. నిత్యం వాళ్ళు చెప్తా ఉంటారు, మాకు సభ్యత్వం ఉంది, మాకు గుర్తింపు ఉంది, మా పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఇదిగో ఈ ప్రయోజనాలు వస్తాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి సభ్యత్వం కార్డు కూడా పోస్ట్ చేస్తుంటారు, లోకేష్ గారిది పోస్ట్ చేస్తుంటారు, ఇంకా కీలకమైన నాయకులది పోస్ట్ చేస్తుంటారు. పార్టీలో ఏదైనా పదవి కావాలంటే సభ్యత్వం ఉండాలి ప్రైమరీగా అని చెప్తారు. దాంట్లో మళ్ళా కొన్ని రకాలైనటువంటి విధానాలు పాటిస్తారు వాళ్ళు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభ్యత్వం తీసుకున్నట్టు, ఆయన సతీమణి సభ్యత్వం తీసుకున్నట్టు, వాళ్ళ తల్లిగారు విజయమ్మ గారి సభ్యత్వం తీసుకున్నట్టు నేను ఎప్పుడూ ఒక ఫోటో కూడా చూడలేదు. కనీసం ఆ సభ్యత్వానికి సంబంధించి ఒక కాగితం ముక్క కూడా నేను చూడలే. అంటే చూడండి, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని విధి విధానాలు పాటించాలి. ఏదైనా ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత దాని ప్రాథమిక విధి విధానం ఏంటి? సభ్యత్వం కలిగి ఉండాలి. కనీసం వీళ్ళకి ఆ సభ్యత్వ ప్రోగ్రాం కూడా నిర్వహించుకునే స్తోమత లేదు. మొన్న తెలుగుదేశం పార్టీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. 1,20,00,000 మంది సభ్యులు చేరారంట. అందులో ఒక అంచనా చాలామంది చెప్తున్నారు, 20 లక్షల మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి టీడీపీ సభ్యత్వం తీసుకున్నారట. ఎందుకురా టీడీపీ సభ్యత్వం తీసుకుంటారు అంటే, ఇన్సూరెన్స్ వస్తుంది, గుర్తింపు ఉండదు, అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ కరుడు కట్టిన కార్యకర్తలు పోయి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారంట. జనసేన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. దానికి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేస్తారు సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి. కనీసం జగన్మోహన్ రెడ్డి నోటి గుండా నా పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోండి అని చెప్పగా నేను ఎంతవరకు వినలా. ఆయన కేఏ పాలు ఆయన బాబు మోహన్ని తీసుకొచ్చి సభ్యత్వం ఇచ్చి కండువా కప్పి ఆయన మరీ చెప్తుంటాడు. కేఏ పాల్ జనాలందరినీ ఆహ్వానిస్తుంటాడు, నా పార్టీలో చేరండి, పార్టీలో సభ్యత్వం తీసుకోండి, మీకు అండగా నేను ఉంటాను అని అనేక సార్లు చెప్తుంటాడు. పక్కన బీఆర్ఎస్ కూడా పెడుతుంటుంది స్పెషల్ డ్రైవ్. కానీ వైఎస్ఆర్సీపీ ఇంతవరకు నేను వినలేదు. ఇప్పుడు మేము కార్యకర్తలు మేము చించేస్తాం, పొడిచేస్తాం అన్నోళ్ళు కూడా ఎప్పుడు ఇదిగో మా పార్టీ సభ్యత్వ కార్డు అని కూడా ప్రజెంట్ చేసిన దాఖలాలు నేను ఇంతవరకు చూడాల. మరి సిగ్గుండాలగా పక్క పార్టీలను విమర్శించడానికి. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా ప్రైమరీ విధి విధానాలు కూడా పాటించలేనటువంటి ఇలాంటి వ్యవస్థని ఏమంటారు? దీన్ని రాజకీయ పార్టీ అంటారా? సమాధానం, వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళు గుడ్డిగా మీరు కింద కామెంట్లు పెడుతుంటారు. నాకు ఇప్పుడు కూడా పెడతారు నా మీద నీచ నికృష్టమైన బండ బూతులు తిడితే కామెంట్లు పెడతారు. ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు అయినా సరే, మీకు నిజంగానే సభ్యత్వం ఉంటే నాకుంది సభ్యత్వం. నేనేం పార్టీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోలేదు, ఆన్లైన్లోనే నేను సభ్యత్వం తీసుకున్నా.
అది ఇప్పటి నుంచి కాదు, చాలా కాలంగా ఉంది. నేను కాబట్టే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి అంట. నేను కార్యకర్తను కాదండి. కార్యకర్త ఏంటంటే కష్టపడి గ్రౌండ్ లెవెల్లో పని చేస్తాడు, 10 ఇళ్ళు తిరుగుతాడు, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటాడు, నాయకత్వానికి అండగా నిలబడతాడు, కష్టపడి పని చేస్తాడు. నేను అలా పని చేయట్లేదు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి, సభ్యత్వానికి నేను అర్హుణ్ణి అని నేను భావించి నేను తీసుకున్నాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇంతమంది సానుభూతి పరులు ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరికైనా సరే మినిమం ఐడెంటిటీ, ప్రాథమికమైనటువంటి ఒక రాజకీయ పార్టీ గుర్తింపైనా మీకుందా? ఏమో, ఒకవేళ మీకు ఏదైనా మర్డర్ కేసులు, రేప్ కేసులు, రౌడీ షీట్లో, లేదా ఏదో ఒక మినిమం ఒక ఎఫ్ఐఆర్, లేకపోతే బండబూతులు తిడితేనో అదే అర్హత, మాకు ప్రత్యేకించి సభ్యత్వం అవసరం లేదు అని వైఎస్ఆర్సీపీ కానీ ఉన్న ఒక నోటు రిలీజ్ చేస్తుంటే దానికి మనం ఏం చేయలేం. అదే వాళ్ళ గుర్తింపు అయితే మనం ఇంకేం చేయలేం. ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇంట్లో కూర్చొని పక్క వాళ్ళ మీద బురదేసి ఇట్లాంటి దరిద్రపు పనులు, నీచ నికృష్టమైన పనులు, మహానాడుకి జనాలు రావట్లేదని చెప్పి ఆయన సొంత ఛానల్లో అబద్ధాలు ప్రచారం చేసుకోవడం కాదు, కనీసం ఇప్పటికైనా సరే పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏదో గాలివాటంగా 2014లో ఒక ప్రతిపక్ష స్థానాన్ని ఇచ్చారు, 2019లో ఏదో ముద్దులు పెట్టావు, ఏదో చేస్తానన్నావు. సరే, ఎందుకు ఏదో కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఏడుస్తున్నాడో ఒకసారి అధికారాన్ని ఇద్దామని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైంది. ఇప్పటికైనా సరే ప్రజానాయకుడిగా ఎదగడానికి ప్రయత్నించు, ప్రజల పక్షాన నిలబడు, నీ పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేసుకో. ఏదో నలుగురు రౌడీ షీటర్లనో, నలుగురు బూతులు తిట్టేవాళ్ళనో పార్టీలో పెట్టుకోవడం కాదు. చివరాఖరికి ఎంతకు దిగజారిపోయావంటే, ఎందుకు పనికిరాని ప్రోగ్రామ్స్ లేనటువంటి వ్యక్తుల్ని, అసలు ఈ సభ్య సమాజమే అసహించుకునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రచారం చేయించుకునే స్థాయికి దిగజారిపోయిందంటే వైఎస్ఆర్సీపీ సిగ్గుతో తలదించుకోవాలి. ఇప్పటికైనా సరే నేను మీకు మంచిగా చెప్తున్నా, నేను చెడు చెప్పట్లేదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి, మరి పార్టీ ఉంటుందా ఊడిపోద్దా తర్వాత విషయం. నాకు తెలిసి 2029లో ఈ వైఎస్ఆర్సీపీ అనేది ఎన్నికలకు పోటీ చేసేదానికి కూడా అభ్యర్థులు ఉండరు. నాకు తెలిసినంత వరకు నాకు ఒక అవగాహన ఉంది, కానీ నేను అలా అనకూడదు ఒక ప్రజాస్వామ్యవాదిగా. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి, ఒక 10 మందినన్నా నా చుట్టూ పెట్టుకున్నాము, ఇంతవరకు పెట్టుకుంది ఎవరు అనేది ఈ పార్టీకి నీకు అర్థం కావాలా. సరే, అర్థం కాకపోతే ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. ఇకనైనా సరే ప్రజలతో కలిసి ముందుకెళ్దామని భావిస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇలాంటివి చేసుకోండి. గొప్పగా ప్లేనరీలు నిర్వహించుకోవటం, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జయంతులు, వర్ధంతులు, నీ పుట్టినరోజులు, ఇట్లాంటివన్నీ జరుపుకొని ప్రజల్లోకి వెళ్తే ఒక రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తిస్తారు. ఇప్పటివరకు జరిగింది వదిలేయండి, అదేదో గుడ్డిలో ఏదో రాయి అయిపోయింది, అది అయిపోయింది. పక్కన వాళ్ళ మీద పడి ఆడవటం మానేసి మీ వంతుగా మీరు డెవలప్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.